గత ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్ బాబు అనే అతను యువగళం అనే పేరుతో పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఆ పాదయాత్రలో ప్రతి మీటింగ్లో కూడా ఆయన ఏదైతే బాబు షూరిటీ మీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఏదైతే సూపర్ 6 అని చెప్పి ఈ హామీలు మేము ప్రజలకు ఇస్తున్నాము. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆశీర్వదిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ సూపర్ 6 సూపర్ 7 హామీలను అమలు చేస్తాము. ఒకవేళ మేము హామీలు అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి స్వయంగా మరి ఆనాడు యువగళం యొక్క బహిరంగ సభల్లో లోకేష్ చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా నేను లోకేష్ బాబుని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి మొన్న మీ తండ్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన చెప్పడం జరిగింది, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది. మరి అదేవిధంగా ఈ హామీలు అమలు చేయలేకపోతున్నాము. ఆర్థిక అభివృద్ధి 13% వస్తేనే మనం ఈ హామీలు అమలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. దానికి సమయం పడుతుంది. 5 ఏళ్ళు పట్టచ్చు, 9 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు కూడా పట్టచ్చు అని చెప్పి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ తండ్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఇవాళ అదే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన పార్టీ సంబంధించిన అధ్యక్షులు మరి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన బహిరంగ సభల్లో కూడా మా కూటమికి సంబంధించిన ఈ ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో సూపర్ 6 ఖచ్చితంగా మనం అమలు చేస్తామని చెప్పి మరి ఆయన ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ మీ తండ్రి గారు స్వయాన ముఖ్యమంత్రి గారు మరి ఈ హామీలు అమలు చేయలేమని చెప్పి మరి చేతులు ఎత్తేసిన పరిస్థితి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఎవరి కాలర్ పట్టుకోవాలి అంటే ఇప్పుడు లోకేష్ కాలర్ పట్టుకోవాలా? మరి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? మరి దీని మీద ఎందుకు స్పందించడం లేదు? మరి ఇవాళ ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారు. మీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడి ప్రజలకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా మీ కాలర్ పట్టుకోవడానికి వాళ్ళు కూడా సంసిద్ధంగా ఉన్నారు. మరి ఈ రకంగా ఒకటే మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, మీరు చెప్పిన ప్రతి హామీ నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఏ విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ విధంగా తూచా తప్పకోకుండా అన్ని హామీలు నెరవేర్చారో, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా అవన్నీ కూడా ఓర్చుకొని ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చడం జరిగింది. మరి ఆ దిశలోనే మీరు కూడా ఖచ్చితంగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మెడల్ వంచైనా కూడా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసి మీరు ఇచ్చిన హామీలు అమలు చేసినంత వరకు కూడా మరి ఉద్యమిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ ఏదైతే లోకేష్ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వే స్వయంగా చెప్పావు, ఈ హామీలు మేము నెరవేర్చకపోతే నా కాలర్ పట్టుకోమని. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ కాలర్లు పట్టుకోవాలా, లేకపోతే ప్రజలే వచ్చి స్వయంగా మీ కాలర్లు పట్టుకుంటే పరిస్థితి దాపురిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.